హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా లెగ్గిన్స్, అంటే కొన్ని ఎలాస్టిక్ పాడైపోయి ఉంటాయి, అదేవిధంగా కొంచెం చిరిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి లెగ్గిన్స్ని పారేయకుండా బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ని చాలా సింపుల్గా, మిషన్ అనేది అవసరం లేకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మరి ఈ లెగ్గిన్స్తో బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను ఓల్డ్ లెగ్గిన్స్ తీసుకున్నాను, ఒక 3 లెగ్గిన్స్ తీసుకున్నానండి. ఇంకా ఒక డ్రెస్ది కొంచెం క్లాత్ తీసుకున్నాను. ఇవి నావే పాత అనమాట, ఎలాస్టిక్ లూజ్ అయిపోయాయి. సో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట లెగ్గిన్స్ని. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా చిన్న చిన్న పీసులు మాదిరిగా, అంటే సన్నగా అనమాట, సన్నగా పొడవుగా వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్, బ్లూ, బ్లాక్ తీసుకున్నాను. అదేవిధంగా మధ్యలో కొంచెం వచ్చేసి ఆరెంజ్ కలర్ది డ్రెస్ క్లాత్ని తీసుకొని డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి నేను ఇలా 2 పీసులు ఉంటాయి కదా, ఆ 2 పీసులని ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఎలాంటి మిషన్ అనేది అవసరం లేదండి, హ్యాపీగా మిషన్ లేకపోయినా కూడా సూది దారం ఉంటే చాలు, మనము ఈ డోర్ మ్యాట్ని తయారు చేసుకోవచ్చు. ఇలా 2 ఎండింగ్స్ని స్టిచ్ చేశాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నాటు వేసుకోవాలి. మనం డోర్ మ్యాట్ని స్టిచ్ చేసే ముందు ఇలా నాటు వేసుకోవాలి. సో నాట్ అనేది టైట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది అనమాట స్టార్టింగ్ పాయింట్ డోర్ మ్యాట్కి వచ్చేసి. ఇలా నాటు వేసుకున్నాం కదా, ఈ మిడిల్లో నుంచి మిగతా క్లాత్ని పైకి లాక్కోవాలి. సో ఇలా అంటే మనకి చైన్ స్టిచ్ అంటాం చూడండి, అలా అనమాట. మొత్తము ఇలా వచ్చింది కదా, గ్యాప్లో ఇంచి మిగతా తాడుని పైకి లాక్కోవాలి. అంటే లెగ్గిన్స్ది క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా పైకి లాక్కోవాలన్నమాట. ఇలా ఇంకా రింగ్ వచ్చింది కదా, ఈ రింగ్ మధ్యలో నుంచి మిగతాది అనమాట, మిగతా క్లాత్ని పైకి లాక్కోవాలన్నమాట. అంతా ఒక రింగ్ లాగా అనమాట, చైన్ స్టిచ్ అంటాం కదా, అలా వస్తుందన్నమాట ఈ డోర్ మ్యాట్ ప్రిపరేషన్ అనేది. ఇలా అనమాట, ఇలా రింగ్ వచ్చింది కదా, ఆ రింగ్ మధ్యలో నుంచి మిగతా దాన్ని పైకి లాక్కోవాలి. ఇలా పైకి లాక్కున్న దాని నుంచి మళ్ళీ రింగ్ లాగా ఫామ్ చేసేసి ఇలా పైకి లాక్కోవాలి. మీకు చూపించాలనేసి నేను అలా చేస్తానండి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి కొంచెం గ్యాప్ పెట్టేసి రింగ్స్ మధ్యలో చేశాను. ఇప్పుడు వచ్చేసి గ్యాప్స్ లేకుండా దగ్గరగా అండ్ టైట్గా లాక్కుంటూ డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పైకి లాకిన దాన్ని రింగ్ లాగా ఫామ్ చేసి ఆ రింగ్లోంచి కింద నుంచి ఉండే థ్రెడ్ని పైకి లాక్కోవాలి. ఇలా పైకి లాక్కుంటూ డోర్ మ్యాట్ని మనము రెడీ చేసుకోవాలి. సో ఇలా పైకి వచ్చింది కదండి, అలా రింగ్ లాగా ఫామ్ వచ్చి తర్వాత కింద ఉండేదాన్ని పైకి లాక్కోవాలి. అంతేనండి, చాలా సింపుల్. 1-2 సార్లు వీడియో మీరు క్లియర్గా చూసారనుకోండి, ఈజీగా చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ లెగ్గిన్స్ని యూజ్ చేశాను కదా, అదేవిధంగా ఓల్డ్ టీ షర్ట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకేమంటే పొడవుగా ఉండాలన్నమాట ఇలా డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవడానికి. సో చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇంకా టైట్గా లాక్కోవాలి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా అనేసి నేను కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశాను. టైట్గా లాక్కుంటూ గ్యాప్స్ అనేవి లేకుండా చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం చేసుకోవాలన్నమాట. మనకి డోర్ మ్యాట్ ఎంత పొడవు అనుకుంటున్నామో అంత పొడవు వరకు ఇలానే చేసుకోవాలి. సో ఇక్కడ నాకు క్లాత్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా లెగ్గిన్ క్లాత్ని తీసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను. సో సూది దారంతోనే స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను. సో మనకు లెగ్గిన్స్ అండ్ ఇవి టీ షర్ట్స్ యూజ్ చేసామనుకుంటే దానికి పీచ్ అనేది రాదనమాట. అంటే కొంచెం క్లాత్వి థ్రెడ్స్ అలా వస్తాయి కదా, అలా రాకుండా నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు డ్రెస్వి యూజ్ చేశారనుకోండి, ఇలా స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్వి కొంచెము థ్రెడ్స్ అందుకు వచ్చేసి అంత లుక్ బాగుండదు. అందుకనేసి లెగ్గిన్స్, టీ షర్ట్స్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఈ డోర్ మ్యాట్ అనేది. సో ఇదే విధంగా మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ విధంగా ఇంత పొడవుగా ఉంటే సరిపోతుంది డోర్ మ్యాట్ అనేసి ఈ పొడవుకి పెట్టమాట. ఇలా ఎండింగ్కి వచ్చేసరికి ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని పైకి లాక్కోవాలన్నమాట. అక్కడ ఒక నాటు పడిపోతుంది టైట్గా. ఇలా పడిపోయిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసేసి నెక్స్ట్ లైన్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిగతా థ్రెడ్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇటు సైడ్కి, అంటే యూ షేప్ అంటాం కదా, యూ షేప్ లాగా టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఇలా చూపిస్తున్నాను. అండ్ ఈ ఎండింగ్లోకి వచ్చేసరికి సేఫ్టీ పిన్ యూజ్ చేసి మనం మిగతా డోర్ మ్యాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లైన్ స్టిచ్ చేసాం కదా, దానికి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లలో నుంచి
లెగ్గిన్ థ్రెడ్ని ఇలా ఎక్కించుకోవాలి. మీరు వీడియోని క్లియర్గా చూడండి, చాలా ఈజీ అండి ఈ డోర్ మ్యాట్ చేయడము. ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం 3 లెగ్గిన్స్ సరిపోయాయి డోర్ మ్యాట్ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఒక 3-4 లైన్స్ వచ్చేసి నేను డ్రెస్ది పాతది క్లాత్ ఉంటే అది యూజ్ చేశాను. సో చూడండి, ఈ విధంగా ఇలా యూ షేప్ లాగా పెట్టుకొని ఈ గ్యాప్లో నుంచి సేఫ్టీ పిన్ని ఎక్కించుకొని పైకి లాక్కోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ డోర్ మ్యాట్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఎక్కించుకొని సేఫ్టీ పిన్ని మధ్యలో నుంచి ఇలా లాగాలన్నమాట. ఇక్కడ కూడా చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే మీకు మగ్గం వర్క్ అంటే వర్క్ గురించి ఐడియా ఉండే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇలా రానివ్వాలన్నమాట. ఇలా రానిచ్చి ఇలా పైకి లాక్కోవాలి సేఫ్టీ పిన్ని. అంతే, అలా ఒక లూప్ లాగా తయారవుతుంది అనమాట, లూప్ ఏర్పడుతుంది. సో ఇదే విధంగా మిగతా ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. సో డోర్ మ్యాట్ ఎంత వరకు కావాలో అంతవరకు కూడా సేమ్ అండి, ఇలాగే లూప్ లాగా రానిచ్చేసి ముందుగా మనం స్టిచ్ చేసాం కదా ఫస్ట్ లైన్లో నుంచి ఇలా లూప్ లాగా సేఫ్టీ పిన్తో మనం డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా. సో పక్క నుంచి ఇంకో సైడ్కి కూడా ఇలానే టర్న్ చేసుకుంటూ సేఫ్టీ పిన్ని లూప్ ఇలా ముందుగా మనం స్టిచ్ చేసాం కదా అందులో నుంచి సేఫ్టీ పిన్ని రానిచ్చి లూప్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడంతా కూడా ఇలానే అన్నమాట. సో సేఫ్టీ పిన్తోనే మనం ఈ డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ నాకు క్లాత్ అయిపోయింది, అందుకనేసి ఇంకా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఇంకో లెగ్గిన్ పీస్ ఉంది కదా అదే అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎండింగ్ వచ్చేసరికి మనం ఇంకా మిగతా క్లాత్ని అటాచ్ చేసుకుంటూ మనం ఈ డోర్ మ్యాట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ కూడా వచ్చేసి ఇంకా సేఫ్టీ పిన్ తీసుకొని ఎండింగ్లో సేఫ్టీ పిన్ని అటాచ్ చేసేసి ఇలా హోల్ వచ్చింది కదా ముందుగా మనం రెడీ చేసిన దాంట్లోంచి అందులోంచి సేఫ్టీ పిన్ని ఎక్కించి ఒక లూప్ లాగా రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి డోర్ మ్యాట్ని వచ్చేసి. సో చూడండి, ఇటు సైడ్ కూడా ఈ ఎండింగ్ వచ్చేసరికి కూడా నెక్స్ట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి, యూ షేప్ లాగా రెడీ చేసుకొని మనము సెకండ్ లైన్ స్టిచ్ చేసాం కదా సెకండ్ లైన్లో ఉండే గ్యాప్స్లలో నుంచి సేఫ్టీ పిన్నుని పోనిచ్చి లూప్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకోసారి. సో నేను వచ్చేసి కొద్దిగా రెడ్ కలరు కొద్దిగా బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో చూడండి, సేమ్ ఇక్కడ కూడా ఇలా రానివ్వాలి. ఇలా ముందు లైన్ స్టిచ్ చేసాం కదా అలా ముందు లైన్ స్టిచ్ చేసిన తర్వాత అందులో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో నుంచి సేఫ్టీ పిన్ని పోనిచ్చి ఒక లూప్ ఏర్పరచుకొని మనము డోర్ మ్యాట్ని స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, డోర్ మ్యాట్ ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా, అచ్చం బయట కొన్న దాని మాదిరే ఉంది కదా. ఏమంటే మనము కలర్ కాంబినేషన్స్ అండ్ లెగ్గిన్స్ తీసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది. ఇదే విధంగా మిగతా అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఫైనల్గా డోర్ మ్యాట్ వచ్చేసి ఈ విధంగా రెడీ చేశాను. సో ఇక్కడ సేఫ్టీ పిన్ని తీసేసి ఇంకా ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది కదా దానికి డోర్ మ్యాట్కి కింది సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను సూది దారంతోనే. సో చూడండి, మధ్యలో వచ్చేసి ఆరెంజ్ కలర్ క్లాత్ని యూజ్ చేశాను అండ్ కొంచెము బ్లాక్ కలర్ లెగ్గిన్ ఉంటే అది యూజ్ చేసి ఈ డోర్ మ్యాట్ని రెడీ చేశాను. ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది కదా థ్రెడ్ ఆ మిగతా థ్రెడ్ని కూడా బ్యాక్ సైడ్కి పోనిచ్చి ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లైన్లో గ్యాప్లో నుంచి సెకండ్ లైన్ని రెడీ చేసుకోవాలి డోర్ మ్యాట్కి. సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఆ గ్యాప్స్లలో నుంచి సేఫ్టీ పిన్ పోనిచ్చి లూప్ లాగా ఫామ్ చేసుకొని మనం ఈ డోర్ మ్యాట్ని రెడీ చేసుకోవాలండి. సో చూడండి, ఫైనల్గా డోర్ మ్యాట్ వచ్చేసి సూపర్గా ఉంది కదా. సో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి మనం డోర్ మ్యాట్ని ఇంట్లో వేస్ట్గా ఉండే క్లాత్స్ తోటి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.